వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పొరుగు దేశాలతో కయ్యానికి దిగి లబ్ధి పొందాలని ప్రయత్నించే డ్రాగన్ కు బంగ్లాదేశ్ రూపంలో సరికొత్త అవకాశం దొరికింది. తాజాగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ బీజింగ్ వెళ్లారు. అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కీలక భేటీ జరిగింది. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలపై వీరు చర్చించినట్లు బంగ్లాదేశ్ వార్తా సంస్థ BSS తెలిసింది. ఇక ఈ విషయంలో భారత్ తో తనకున్న వివాదాన్ని పరిష్కరించుకుందుకు చొరవ చూపాలని, తమకు మద్దతు ఇవ్వాలని బంగ్లాదేశ్ లాంఛనంగా అభ్యర్థించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రెహమాన్ కోరినట్లు తెలిపాయి. తారిక్ రెహమాన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య భారత్ తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు తీస్తా నది జలాల పంపకం అంశం కీలకంగా మారింది. దశాబ్దాలుగా ఈ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. 1996లో కుదిరిన గంగా జల ఒప్పందం ఫరక్కా బ్యారేజీ వద్ద వేసవి కాలంలో నీటి పంపిణీని నిర్దేశించింది. నీటి కొరత ఉన్న నేలల్లో భారత్ తగినంత నీటిని విడుదల చేయకపోవడంతో తమ వ్యవసాయం, జీవనోపాధులు ప్రభావితమయ్యాయని బంగ్లాదేశ్ చెప్తోంది. తీస్తా జలాలపై 1983లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం బంగ్లాదేశ్ కి 36%, భారతదేశానికి 39% వాటా లభించగా మిగిలిన 25% తర్వాత నిర్ణయించాల్సి ఉంది. అయితే ఆ ఏర్పాటు ఎన్నడూ పూర్తిగా అమలు కాలేదు. మరోవైపు 1996 నాటి ఒప్పందం ఈ సంవత్సరం చివరిలో ముగియనున్న నేపథ్యంలో తీస్తా జిల్లాలో తమకు న్యాయమైన వాటా కావాలని బంగ్లాదేశ్ కోరుతుంది. 2011లో తీస్తా జలాల్లో బంగ్లాదేశ్ కి 37.5%, భారతదేశానికి 42.5% వాటా లభించేలా ఒక ప్రతిపాదన చేశారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన న్యాయమైన మరియు సమానమైన నీటి పంపిణీ ఒప్పందం ద్వారా గతంలోని విభేదాలను పరిష్కరించవచ్చునని అంచనాలకు కూడా పెంచింది. అయితే అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్ రైతులకు నీటి కొరత వస్తుందని అభ్యంతరం చెప్పి ఒప్పందాన్ని అడ్డుకున్నారు. తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ కి కొత్త ఆశలు చిగురించాయి. బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న తీస్తా నీటి పంపిణీ వ్యవస్థకు పరిష్కారం దొరుకుతుందని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది. తీస్తా నీటి పంపిణీ ఒప్పందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆ పార్టీ విమర్శించడం గమనార్హం. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. తీస్తా నది తూర్పు హిమాలయాల్లో మానస సరోవరం సమీపంలోని చమయుండాంగ్ హిమనీ నదం నుంచి పుట్టుకొచ్చింది. ఇది సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లోని బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. తీస్తా నది బంగ్లాదేశ్ లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. అక్కడ సాగుకు కోట్లాది మంది జీవనోపాధికి ఎంతో కీలకం. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ పారి ప్రాజెక్ట్ ని తలపెట్టింది. ఇందుకోసం ఆ దేశం ఇప్పుడు చైనా నుంచి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని ఆశిస్తుంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్ట్ లో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో చైనా భాగస్వామ్యం కావడం భారత్ కి వ్యూహాత్మకంగా, భద్రతా పరంగా ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు. దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. ఇక తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్ లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్ కి అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్ కి ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. ఈ పరిణామం భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది. ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. తాజా పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. బంగ్లాదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తే సమస్య మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఏదేమైనా భారత్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.